without money. ప్రపంచంలోని ప్రతి మనిషిని డబ్బే శాసిస్తుంది. అందుకే నిత్యం ఉరుకుల పరుగుల జీవితాలతో డబ్బు సంపాదన కోసం మనిషి చేయని ప్రయత్నమే ఉండదు. అయితే ఒకతను మాత్రం ఏమనుకున్నాడో ఏమో కానీ నిత్యం డబ్బు కోసం ఆరాటపడటం, దాన్ని మళ్లీ ఖర్చు చేయటం, ఈ జీవితం ఎంత మాత్రం కూడా నచ్చని అతను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుమారుగా 16 సంవత్సరాలు అతను చేసిన పనికి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు అతను ఏం చేశాడు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. కొంతమంది తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు అవతలి వారికి వింతగా అనిపిస్తుంటాయి. కానీ వారు ఎంచుకున్న ఆ మార్గాలే వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. Or any other form of government handout. Instead, he set up house and caves in the Utah. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే డబ్బుకు లోకం దాసోహం అంటారు. ఆధునిక ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సంపాదిస్తూ వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేసే మొత్తంలో మెజారిటీ వాటా చాలా మంది ఇంటి అద్దె చెల్లించడానికే వెచ్చిస్తున్నారు. ఈ విధానంపై ఓ వ్యక్తికి విసుగు పుట్టింది. అంతే, డబ్బు ఇల్లు లేకుండా ఓ గుహలో 16 ఏళ్లు జీవనం సాగించాడు. అది ఎలా సాధ్యమైందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. That interests me, and of course the desert is the perfect place for that because that's where religions are born. అమెరికాకు చెందిన డానియల్ షెల్లా బార్జర్ అలియాస్ స్వీలో అందరిలాగే సాధారణ జీవితం గడిపేవాడు. అతనికి కష్టపడి సంపాదించడం, అలా వచ్చిన నగదుతో ఇంటి అద్దె కట్టడం నచ్చలేదు. దాంతో ఓ రోజు తాను చేస్తున్న ఉద్యోగం, అద్దె ఇల్లు వదిలి ఓ గుహలోకి వెళ్లాలనుకుని నిశ్చయించుకున్నాడు. For 12 years without using any money. And that just blows people away and it inspires them. ఆ సమయంలో డానియల్ దగ్గర కొంత డబ్బు ఉండేది. వెంటనే దాన్ని తీసుకెళ్లి ఓ పబ్లిక్ ఫోన్ బాక్స్ పై పెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అలా వెళుతున్నప్పుడు తనకు స్వేచ్ఛ లభించినట్లయింది. సౌకర్యంగా అనిపించింది. విలువైంది వదిలేసి వెళుతున్నట్లు కాకుండా ఓ గుదిబండను వదిలించుకున్నట్టుగా తన మనసుకు ప్రశాంతత చేకూరింది. For political reasons, health reasons, like mental and physical health. ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తూనే యూటా రాష్ట్రంలోని మోవాబు పట్టణానికి దగ్గరలోని ఓ గుహలోకి వెళ్ళిపోయాడు. గుహలో ఉన్న డానియల్ దగ్గర చిల్లి గవ్వలేదు. దాంతో ఆకలి వేస్తే చెత్త డబ్బాలు వెతకడం మొదలుపెట్టాడు. అందులో తనకు దొరికిన ఆహారం, వస్తువులను సేకరించుకుని గుహకు తెచ్చుకునేవాడు. నాన్ వెజ్ ఆహారం తినాలనిపిస్తే రోడ్డుపై చచ్చిపడిన జంతువులను తెచ్చి వండుకునేవాడు. Roadkill raccoons and squirrels, pulls expired groceries from dumpsters and is often fed by. ఇవే కాకుండా గుహకు సమీపంలో కొన్ని రకాల కూరగాయలను కూడా పెంచాడు. సాధారణంగా బిచ్చగాళ్లను, నిరుపేదలను ఆదుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఫుడ్ స్టాంప్స్ ఇస్తుంది. He writes, "My philosophy is to use only what is freely given or discarded and what is already present." వాటిని వినియోగించుకుని ఆహార కేంద్రాల్లో తినొచ్చు. డానియల్ అవేవి తీసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు తీరిక దొరికినప్పుడు బ్లాగ్ రాసుకోవడానికి మాత్రం లైబ్రరీకి వెళ్ళేవాడు. అక్కడి కంప్యూటర్లు వినియోగించి బ్లాగ్ రాసేవాడు. Surprisingly, he never got sick. Delicious. తన మొత్తం గుహ జీవితంపై డానియల్ మాట్లాడుతూ 90వ దశకం నుంచే నేను కొన్నిసార్లు గుహల్లో ఉండటం అలవాటు చేసుకున్నాను. దాంతో ధనం, ఇల్లు లేదనే లోటు నాకు తెలియదు. ఒంటరి జీవితం ఎంచుకోవడానికి ముందే నాకు చాలా మంచి ఉద్యోగం ఉండేది. సంపాదించి ఖర్చు చేయడం నాకు నచ్చలేదు. When Suelo comes along, why do we all say, "Hey, if everyone lived like you, this wouldn't work"? అందుకే ప్రకృతి వైపు అడుగులు వేశాను. దాదాపుగా ఆది మానవుల జీవన శైలిని అనుకరిస్తూ కాలం గడిపారని చెప్పారు. అందరూ డబ్బు లేకుండా తిండి ఎలాగా అని ఆలోచిస్తారు. కానీ తనకు సులభంగా తిండి దొరికేదని డానియల్ తెలిపాడు. He used to collect food from downstairs to eat. ప్రజలు చాలా ఆహారం చెత్త కుండీల్లో పడేస్తున్నారు. దాంతో కడుపు నింపుకున్న తాను ఏ రోజు జబ్బు పడలేదని స్పష్టం చేశాడు. గుహలో జీవించాలనుకోవడం వెనుక ప్రధాన కారణం ఏంటని డానియల్ను అడగ్గా, ఆధునిక జీవన విధానం చూసి చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని, నాకంటూ ఓ ప్రత్యేక జీవితం ఉండాలని భావించి ఆ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. I think for Daniel, the story has already sort of ended. I mean, he found a way to live that was meaningful. సంచార జీవనం ఎంచుకున్న తర్వాత పూర్తిగా స్వేచ్ఛ దొరికిందని, ఒత్తిడి దూరమైందని తన అనుభవాన్ని వివరించాడు. ఇలా సంతోషంగా జీవనం సాగిస్తున్న డానియల్ 2016లో మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చాడు. తన తల్లిదండ్రులు బాగా వయోవృద్ధులు కావడంతో వారికి చేదోడు బాదుడుగా ఉండేందుకు తాను ఎంచుకున్న జీవన విధానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి డానియల్ జీవితం గురించి పలు పత్రికలు, టీవీ, యూట్యూబ్ ఛానళ్లలో అనేక కథనాలు ప్రసారమవుతూ ఉన్నాయి.